హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు పిఎంఆర్ అలంకార్స్. అందరూ బాగున్నారని ఆశిస్తూ నేను మీ ప్రియాంక. సో థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! ఈరోజైతే మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చేసాను. వీడియో అయితే ఈరోజు పంచలోహాల గురించండి. పంచలోహాలు ఎలా తయారు చేస్తారు? వాటిలో ఏమేమి కలుస్తాయి? లోహాలేంటి? దాని ప్రత్యేకత ఏంటి? అండ్ దాని మీద ఉపయోగాలేంటి? ఆభరణాలు ఎలా ఉంటాయి? దేనికి యూజ్ చేస్తారు? ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. సో ఫ్యాక్ట్స్, మిత్స్ ఇవన్నీ గూడా అన్నీ డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో దానికంటే ముందు నేనిక్కడ కొన్ని ఆర్నమెంట్స్ అయితే పెట్టాను కదండీ! చూపిద్దామని పెట్టాననమాట జనరల్‌గా. సో మన పంచలోహం ఐటెమ్స్ అయితే సో పాలిష్ వేయకుండా అయితే ఇలా ఉంటాయండి. సో గోల్డ్ లాగే ఉంటుంది చూడ్డానికి. చూడడానికైతే గోల్డ్ లానే ఉంటుందండి చూడడానికి. సో దీని కలర్ అయితే ఉంటుందా? ఉండదా? అంటే కలర్ గ్యారంటీ ఉంటుందా? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము గోయింగ్ ఫర్దర్. సో చూసారు కదా! ఇదైతే నేను చైన్ 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నానండి ఈ చైన్‌ని. బానే వచ్చింది. సో పాలిష్ లేని చైన్ అండి ఇది. సో పాలిష్ ఉంటే మీకెలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదా! చాలా పంచలోహ ఐటెమ్స్ అయితే చూసే ఉంటారు. మన ఛానెల్‌లో కావచ్చు, వేరే ఛానెల్స్‌లో కావచ్చు, బయట షాప్స్‌లో కావచ్చు. సో మనకి పాలిష్ లేనిదైతే ఇలా ఉంటుంది. సో పాలిష్ ఉన్నదైతే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో పాలిష్ వచ్చేసి మనకి డిఫరెంట్ పాలిషెస్ ఉంటాయండి. మనకి మ్యాట్ పాలిష్ ఉంటుంది, మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది, ఫోమింగ్ పాలిష్ ఉంటుంది. అలా డిఫరెంట్ పాలిషెస్ ఉంటాయన్నమాట. మనం అవి వేరే సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఓకే. సో ప్రస్తుతానికి కంప్లీట్‌గా పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అయితే మనకి ఇలా ఉందండి చైన్. సో చూసారు కదా! నేను 1 ఇయర్ బ్యాక్ నా పర్సనల్ యూసేజ్ పర్పస్ కోసం అయితే తీసుకున్నానన్నమాట ఇది. సో బానే వచ్చింది. దీని అంటే కలర్ ఉంటుందా? పోతుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? ఇవన్నీ కూడా మనం గోయింగ్ ఫర్దర్ వీడియోలో అయితే చెప్పుకుందాం. సో ఇది చూసారు కదా! ఇది కూడా మనకి పంచలోహం ఫింగర్ రింగ్ అండి. సో నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా! అలాంటిదన్నమాట. వీడియోస్‌లో చూసే ఉంటారు. సో యాహ్! ఇది కూడా మనకి అంజుంగరం అన్నమాట. సో ఇది కూడా పాలిష్‌డే. సో పాలిష్ లేనిది నేను మీకు ఒకటే చూపిస్తున్నానండి. సో పాలిష్ ఉన్నవైతే మన దగ్గర వేరేవి ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే పంచలోహం అంటే ఏంటి? అంతే కదండి! పంచలోహం అంటే ఏంటి? అండ్ అది దేనితో తయారు చేస్తారు? దాని ఉపయోగాలేంటి? ఇవి. సో మామూలుగా అయితే పంచలోహం అంటే ఏంటి అంటే 5 లోహాలు అంటే పంచ లోహము. అంటే 5 లోహాలు. అంటే ఇక్కడే మనకు అర్థమైపోతుంది కదా! అంటే ఈ పంచలోహంలో 5 లోహాలు కలుస్తాయి. అంటే 5 లోహాలను కలిపి చేస్తే వచ్చిందే పంచలోహము. కదండీ! సో ఆ 5 లోహాలు ఏంటి? బంగారం, వెండి, రాగి, ఇనుము, ఇంకా జింక్. సో ఈ 5 లోహాలు కలిస్తే వచ్చిందే పంచలోహము. ఆ పంచలోహం యూజ్ చేసి మనకి ఆర్నమెంట్స్ చేస్తారు. అండ్ పూర్వకాలంలో మనకి దేవుడి విగ్రహాలు చేసేవారు. ఆర్నమెంట్స్ చేసేవారు. ఆర్నమెంట్స్ అంటే మనకి ఆభరణాలొస్తాయి. అంటే ఆభరణాలు అంటే మనకి జ్యువెలరీ అనుకోవచ్చు. ఇంకా పీటలు అంటే దేవుడిని పెట్టే పీటలుంటాయి కదండీ! ఆ పీటలవ్వచ్చు. లేదు అనుకుంటే మనకి గంట అలా కొన్ని ఉంటాయన్నమాట. సో అలా ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేసేవారు. ప్రిపేర్ చేసేవారు. అండ్ ఇలా మనకి జ్యువెలరీ వేరింగ్ అంటే జ్యువెలరీ కూడా ప్రిపేర్ చేసేవారన్నమాట. సో ఆ జ్యువెలరీ ప్రిపరేషన్ అనేది ఎలా? ఏంటి? అనేవి కూడా మాట్లాడుకుందాం. ఓకేనండి? సో ఇక్కడ మనకి 5 లోహాలు కలిసినాయి కదా! ఆ 5 లోహాల్లోనూ కూడా మనకి ప్రత్యేకత ఉందన్నమాట. ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే స్పెషలైజేషన్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ క్వాలిటీ
అది ఏమేమి పాజిటివ్ ఆర్ అది ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి గోల్డ్ అంటే బంగారం. దీన్ని సువర్ణం అని కూడా అంటూ ఉంటాం మనం. సో లోహాల్లో అయితే సౌరలోహం అంటారండి బంగారాన్ని. సో దీన్ని ఏంటి అంటే బంగారానికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. లోహాల రాజు అధిపతి, లైక్ లోహాల రాజు అన్నమాట. సో మనం ఎలా అయితే అడవికి రాజు ఎవరు అంటే కళ్ళు మూసుకుని సింహం అని అంటామో, ఇలా లోహాల్లో రాజు అంటే బంగారం అన్నమాట. సో బంగారాన్ని లోహరాజు అని అంటారు, లోహాల రాజు అంటారు. సో ఇదేంటి అంటే బంగారం మనకి సూర్యుడిని సూచిస్తుందండి. సో సూర్యుడిని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మనకి గ్రోత్ ఇస్తుంది అనమాట. సో అంటే ఆధ్యాత్మికంగా మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది, అండ్ సంపద కలగజేయడానికి బాగుంటుంది, అండ్ శ్రేయస్సుకి బాగా చిహ్నంగా చూపిస్తారనమాట. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకి బంగారం నుంచి లభిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెండి. సో వెండిని మనం రజతం అని కూడా అంటారండి, రజతం. అండ్ దీన్నే మనం లూనార్ మెటల్ అని కూడా అంటారనమాట. సో ఈ లూనార్ మెటల్ ఏంటి అంటే చంద్రుడిని సూచిస్తుంది, చంద్రుడికి సంబంధించిన మెటల్ అన్నమాట ఇది. సో ఇదెందుకు అంటే మనకి ఎమోషనల్గా అంటే భావోద్వేగాల్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మనకి ఈ వెండి అనేది యూజ్ అవుతుంది అనమాట. సో వెండిలో మనకి ఆర్నమెంట్స్ ఏమేమి ఉంటాయి? సో పట్టీలు ఉంటాయి, మెట్టెలు ఉంటాయి, బ్రేస్లెట్స్ అలాంటివి కూడా ఉంటాయి, రింగ్స్ ఉంటాయి. సో అలా మనకి చాలా ఆర్నమెంట్స్ వెండిలో కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎందుకు అంటే మనకి ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి దాని నుంచి ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఆర్నమెంట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాగి. ఈ రాగి ఏంటి అంటే మనకి తామ్రము అంటారండి రాగిని, ఇంకా మరొక పేరుతో అయితే. సో ఇదేంటి అంటే మనకి కండక్టర్ లాగా యూజ్ చేస్తారనమాట. సో రాగి ఏంటి అంటే మనకి మంచి శక్తిని జనరేట్ చేయడానికి, మనలో ఒక మంచి శక్తిని జనరేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. సో జనరల్గా దీన్ని వైద్యపరంగా కూడా యూజ్ చేస్తారు అనేది చెప్తున్నారనమాట. సో ఈ వైద్యపరంగా యూజ్ చేసినవి కూడా మనకి శక్తిని ప్రేరేపించడానికి, మన బాడీలో శక్తిని ప్రేరేపించడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇదేం చేస్తుంది రాగి అంటే మనకి మన బాడీలో ఉన్న హీట్ని రెడ్యూస్ చేయడానికి, మన బాడీలో చాలా హీట్ అనేది ఉంటుంది. అంటే కొంతమందికి నార్మల్ హీట్ అనేది నార్మల్గా ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్కువ తక్కువ ఇలాగేమీ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండడానికి మనకి రాగి అనేది బాగా యూజ్ అవుతుందంటండి. సో ఇలా యూజ్ చేయడానికి అంటే దీని ప్రత్యేకత బ్యాలెన్స్డ్గా ఉంచడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇనుము నెక్స్ట్ లోహం వచ్చేసి మనకి ఇనుము అనమాట. సో ఇనుము ఎందుకు యూజ్ చేస్తారు అంటే బలాన్ని ఇవ్వడానికి, అంటే స్ట్రెంగ్త్ని రావడానికి, అండ్ వేసుకుంటే అది మన బాడీకి టచ్ అవుతూ ఉన్నప్పుడు మనకు కొంచెం ధైర్యంగా అనేది ఉంటుంది అని చెప్పి పూర్వకాలం నుంచి కూడా నమ్ముతారనమాట. సో నెక్స్ట్ లోహం వచ్చేసి మనకి జింక్ అనమాట. సో ఈ జింక్ ఏంటి అంటే ఇది ఫిఫ్త్ లోహం ఏంటి అంటే ఎయిదర్ జింక్ అన్నా యూజ్ చేస్తారు, లేదు సీసం అయినా యూజ్ చేస్తారు, లేదు టిన్ అయినా యూజ్ చేస్తారండి. జింక్, సీసము, టిన్ ఈ మూడిట్లో ఏదో ఒక్కటి మాత్రం ఐదవ లోహం లాగా యూజ్ చేస్తారనమాట. అంటే ఫిఫ్త్ మెటల్ లాగా దీంట్లో బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క లోహాన్ని తీసుకుంటారనమాట దీన్ని యూజ్ చేయడానికి, అంటే ఫిఫ్త్ మెటల్ లాగా బ్లెండ్ చేయడానికి. సో ఇలా ఈ ఫిఫ్త్ మెటల్ ఏంటి అంటే మనకి చాలా బ్యాలెన్స్, అంటే ఈ ఫిఫ్త్ మెటల్ యూజ్ చేయటం వల్ల మిగతా 4 మెటల్స్ ఏవైతే ఉన్నాయో బంగారం, వెండి, రాగి, ఇనుము, ఈ 4 మెటల్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఫిఫ్త్ మెటల్ యూజ్ చేస్తారనమాట. సో ఇవి 5 మెటల్స్ యూసేజెస్, అంటే బెనిఫిట్స్, దాని ప్రత్యేకతలు అనమాట. సో ఇలా
ఒక్కొక్క స్పెషలైజేషన్ అంటే విడివిడిగా చూసుకుంటే అవి ఒక్కొక్కటి స్పెషలైజేషన్ అన్నమాట. సో, ఇక్కడ మనకేమవుతుంది పంచలోహం తయారవ్వడానికి ఈ 5టిని కలిపి చేస్తున్నారనమాట. ఈ 5టిని కలిపి చేసినప్పుడు ఏమవుతుంది? మనకి ఈ 5టిలోనూ ఉన్న బెనిఫిట్స్ అనేవి కంబైన్డ్ అవుతాయి. కంబైన్డ్ అయ్యి ఒక్క లోహం అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. అంటే పంచలోహాలు కలిసి చేసిన మిశ్రమం అనేది క్రియేట్ అవుతుంది. అంటే మిక్స్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దాంతో మనకి ఆర్నమెంట్స్ చేస్తారనమాట. సో, ఆర్నమెంట్స్ కావచ్చు, మనకి దేవుడి విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేస్తారనమాట. సో, ఇక్కడ మనకి యూజ్ ఏంటి? అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి? అంటే కొన్ని మాట్లాడుకున్నాం కదా! సో, వాటి లెక్కలోకొస్తే ఫస్ట్ మనం విగ్రహాలు అంటే పంచలోహాలతో చేసిన విగ్రహాల గురించి మాట్లాడుకుందామండి. సో, ఆ విగ్రహాలు యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయి? అంటే సపోజ్ ఇప్పుడు మనం టెంపుల్‌కి వెళ్ళామనుకోండి. సో, టెంపుల్‌లో మనకి పంచలోహ విగ్రహాలనేవి ఉంటాయి. సో, ఆ పంచలోహ విగ్రహాల వల్ల మనకి లాభాలేంటి అంటే, సో, వెళ్ళగానే మనకి జనరల్‌గా టెంపుల్‌లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది అబ్జర్వ్ చేసుంటారు కదండీ! సో, టెంపుల్స్‌కెళ్తే మనకి చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగా అనిపిస్తుందనమాట. సో, ఎయిదర్ మెడిటేషన్ చేసుకున్నా, జపం చేసుకున్నా, ప్రేయర్స్ చేసుకున్నా, ఏం చేసినా కూడా మనకి చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కామ్‌నెస్‌గా చాలా బావుంటుందనమాట. సో, అది మనకి ఈ విగ్రహాల వల్ల వస్తుందనమాట. ఏంటి అంటే, సో, మనం ఇప్పుడు ఇలా గుడికి వెళ్ళి ఆ దేవుడిని చూస్తూ అంటే ఆ విగ్రహాలని చూస్తూ అలా మైమరిచిపోవడం అంటారు. సో, ఆ మైమరిచిపోవడం గావచ్చు, పీస్‌ఫుల్‌నెస్ అనేది చాలా బావుంటుందనమాట దేవుళ్ళని చూడగానే. సో, అవి ఎలా వస్తాయి? ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఈ పంచలోహాల మెటీరియల్ నుంచి వస్తుందనమాట. పంచలోహాల మెటల్ అనేది మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మనం మెడిటేషన్ చేసుకున్నప్పుడు గానీ, ఆ టెంపుల్స్‌లో ఆ పాజిటివ్ వైబ్రేషన్‌ని జనరేట్ చేస్తుందనమాట. సో, దానివల్ల ఆ వైబ్రేషన్ వల్ల మనకి కామ్‌నెస్ అంటే స్ట్రెస్ లేకుండా, కామ్‌నెస్ ఉండేలాగా, యాంగ్జైటీస్ లేకుండా అలా ఆ పర్టిక్యులర్ థింగ్స్‌లో మనకి యూజ్ అవుతుందనమాట. సో, ఇవి మనకి జనరల్‌గా విగ్రహాల రిలేటెడ్‌లో అయితే ఇంతవరకు సరిపోతుంది. సో, అది ఆర్నమెంట్స్ అయితే. అంటే విగ్రహాల్ని మనం జనరల్‌గా కొంచెం అంత డీటెయిల్డ్‌గా దగ్గరగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యము. సో, మనం ఎక్స్‌పీరియన్స్ చేసేవేంటి? ఇవి. సో, పంచలోహ ఆర్నమెంట్స్ అన్నమాట. సో, ఈ పంచలోహ ఆర్నమెంట్స్ చూసుకుంటే ఇవి మనం మెడలో వేసుకుంటూ ఉంటాం. చేతికి ఫింగర్ రింగ్స్ లాగా పెట్టుకుంటూ ఉంటాము. అండ్ కడియాల్లాగా పెట్టుకుంటూ ఉంటాం. అండ్ ఇలా పట్టీల్లా గానీ, మెట్టల్లా గానీ కూడా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. సో, అలా చూసుకుంటే మనకి ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి అనేది మాట్లాడుకోవాలంటే, సో, ఇప్పుడు మానసిక స్థితి అంటే మెంటల్ పీస్‌నెస్ అన్నమాట. సో, అది. అంటే ఏంటి? స్ట్రెస్ ఉన్నా, మనకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా, సో, అలాంటివి తగ్గించి మనకి ప్రశాంతత అనేది పెంచుతుంది. సో, ఇది వేర్ చేయటం వల్ల. ఎందుకు? దీంట్లో 5 మెటల్స్ ఉన్నాయి కాబట్టి. ఆ 5 మెటల్స్‌కి ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి, ఆ ప్రాధాన్యతలు మన బాడీ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి, ఆ ప్రతి ఒక్క ప్రాధాన్యత, బెనిఫిట్ మన బాడీకి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, అది మనకి స్పిరిచ్యువల్‌గా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సో, చాలా ఆధ్యాత్మికంగా కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి గానీ, లక్ బేస్ గానీ, సో, అలా ఏదైనా సరే మనకి చాలా బావుంటుంది అని పూర్వం నుంచి కూడా నమ్ముతూ ఉంటారండి. ఇవన్నీ కూడా. సో, ఆరోగ్యపరంగా అంటే మనకి ఎలా యూజ్ అవుతది అని చాలా మందికి డౌటొస్తూ ఉంటుంది.
అది ఎలా అంటే మనకి ఇవి ధరించడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని చాలా నమ్మకంగా అయితే ఉంటారండి పూర్వకాలం నుంచి కూడా. సో, చాలామందయితే అంటే కొంతమంది కీళ్ళ నొప్పులు గానీ, ఆర్థోటైట్ గానీ ఆహ్, అలా ఉన్నవాళ్ళు కూడా మనకి తగ్గినియి అంటే కొంచెం ఉపశమనం పొందాము అని చెప్పిన వాళ్ళున్నారంటండి. ఎలా ఏంటి? ఎలా తగ్గుతాయి అనేది చూసుకుంటే, మనకి ఇండివిడ్యుయల్‌గా ఎలా అయితే ఇవి మనకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో, దాని ప్రకారంగా మాత్రమే అవి మనకి యూసేజ్ అయితే ఉంటుందండి. సో, గ్రహాలు అని కూడా చాలామంది అంటూ ఉంటారు కదండీ! సో, మనకేంటి అంటే గ్రహాలు బాలేదు, కలిసి రావట్లేదు అలా అంటారు కదా! సో, అలా అనేది ఏంటి అంటే గ్రహాల నుంచి ఎంత నెగెటివ్ ఎనర్జీ అంటే గ్రహాల నుంచి నెగెటివ్ ఎనర్జీ అలా వస్తుంది అన్నప్పుడు, ఆ గ్రహాల నుంచి వచ్చే నెగెటివ్ వైబ్రేషన్‌ని కూడా మనకి పాజిటివిటీని ఇవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్పి పురాతనం నుంచి కూడా ఒక నమ్మకం అయితే ఉందండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకిది ఆర్నమెంట్ ఇలా ఉంది. సో, ఇవేంటి మనం చోకర్‌లాగా యూజ్ చేస్తాం. చోకర్‌లా యూజ్ చేసినప్పుడు అంటే చోకర్ కావచ్చు, షార్ట్ చైన్ కావచ్చు. సో, ఇది మనకి ఒంటి మీద ఉంటుందనమాట. ఈ ఒంటి మీద ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుంది? దీని నుంచి మనకి 5 లోహాలు ఇందులో ఉన్నాయి. సో, క్వాలిటీ ఉన్న పంచలోహాలు ఒంటి మీద ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి 5 లోహాల్లో ఉన్న ప్రయోజనాలు, లాభాలు, బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి స్కిన్ టు స్కిన్ అలా టచ్ ఉంటుంది కాబట్టి, దాంట్లో ఉన్నవి మనకి ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. యూజ్ అనేది బావుంటుంది. సో, ఇక్కడ వరకు జ్యువెలరీ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది గదా! అంటే మనకి ఇవి ఏ రకంగా యూజ్ అవుతాయి, ఏంటి అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని క్వెషన్స్ అయితే ఉంటాయి. అంటే చాలామంది ఇంపోన్ అంటారు. అంటే ఇంపోన్ జ్యువెలరీ అంటారు. ఇంపోన్ జ్యువెలరీ, పంచలోహం జ్యువెలరీ ఒకటేనా? ఆబ్వియస్‌లీ ఒకటేనండి. అంటే కొంతమంది ఇంపాన్ జ్యువెలరీ అంటారు. కొంతమంది పంచలోహాల జ్యువెలరీనే అలా పిలుస్తూ ఉంటారనమాట. సో, ఇంపాన్ అనే పదాన్ని తరచుగా పంచలోహాలకి ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేస్తారనమాట. సో, రెగ్యులర్‌గా పంచలోహం అనే అనకుండా ఇంపాన్ అనే పదాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో, ముఖ్యంగా ఆర్నమెంట్స్ రిలేటెడ్‌లోనే అంటే జ్యువెలరీ రిలేటెడ్‌లోనే ఇంపాన్ అనే పదాన్ని యూజ్ చేస్తారనమాట. సో, ఓకే. ఆ క్వెషన్ అయితే క్లియర్ కదండీ! సో, నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహ నగలు ధరించొచ్చా? ఎవరు ధరించాలి? సో, పంచలోహం నగలు ఖచ్చితంగా ధరించొచ్చు. ఎందుకంటే దీనివల్ల మనకి చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు మనకి మంచి ఆరోగ్యపరంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ, సో, ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచ్యువల్‌గా మనకి మంచి మంచిగా పెంపొందిస్తుందనమాట. సో, దైవత్వంతో మనకి మరికొంచెం సంబంధం పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి గానీ, స్ట్రెంగ్త్ రావడానికి గానీ, ఆహ్, నీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి గానీ, అలా మనం చాలా చాలా యూజెస్ అయితే బెనిఫిట్స్ అయితే చూసాం కదండీ! ఉపయోగాలు. సో, దాని పరంగా చూసుకుంటే ఆబ్వియస్‌లీ డౌట్ లేకుండా మనం ఇంపాన్ పంచలోహ జ్యువెలరీ అయితే వాడొచ్చు. సో, ఎవరు ధరించొచ్చు? అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ధరించొచ్చండి. అంటే చిన్న పిల్లలు ధరించొచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అలా ఏం లేకుండా పెద్దవాళ్ళు ఎవ్వరైనా కూడా చక్కగా ధరించొచ్చనమాట. ఇది హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అని ఒక నమ్మకం అయితే ఉందండి ఖచ్చితంగా. సో, ఇదైతే ఖచ్చితంగా మన ఒంట్లో ఉన్న హీట్‌నయితే రెడ్యూస్ చేస్తుంది. బికాజ్ ఇందులో రాగి అనే లోహం అయితే కలిసింది కాబట్టి. సో, నెక్స్ట్ మనం లాభాలేంటి, వాస్తవాలేంటి, నష్టాలేంటి, మిత్స్ ఏంటి అనేవైతే చూద్దామండి. సో, లాభాలొచ్చేసి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా లాభాలు, ఫ్యాక్ట్స్‌లోకే వస్తాయి. సో, ఏంటవి? ఆధ్యాత్మికంగా ఎక్సెట్రా, ఎక్సెట్రా. అంటే సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి లాభాల్లోకి, పాజిటివ్స్‌లోకి, వాస్తవాల్లోకే వస్తాయండి ఫ్యాక్ట్స్. సో, మనకిక్కడ ఇంకొకటి ఏంటి అంటే
దీని మన్నిక అండ్ రంగు. సో చాలా మందికి డౌట్ ఉండేది ఏంటి అంటే దీని కలర్ ఇలాగే ఉంటుందా? సో అంటే స్టాండర్డ్‌గా ఇదే కలర్‌లో ఉంటుందా? అంటే పంచలోహాలంటే కలర్ పోవంట కదా! సో లాంగ్ వరకు అంటే లైఫ్ ఉంటుంది. చాలా అంటే ఎప్పుడు పోవంట కదా! ఇదే బంగారపు రంగులో ఉంటాయంట కదా! అనే క్వెషన్ అయితే చాలా మందికుందండి. సో ఈరోజైతే మనం ఆ క్వెషన్‌కి ఆన్సర్ చూసేద్దాము. సో దీని రంగు అంటే నాణ్యత ఉన్న పంచలోహాలు అంటే క్వాలిటీ ఉన్న పంచలోహాలైతే మనకి చాలా మన్నికంగా ఉంటాయండి. చాలా లాంగ్ ఉంటాయి. అంటే డ్యూరబిలిటీ అంటారు. అంటే లైఫ్ ఉంటుందన్నమాట. చాలా లైఫ్ అయితే ఉంటుంది. అదే దీనికి కంటిన్యూగా రోజువారీ పరంగా దీన్ని యూజ్ చేస్తే దీని కలర్ అనేది మెరుగుపడుతుంది అని చాలా మంది చెప్తారు. పూర్వకాలం నుంచి కూడా మనకి అదే నమ్మకం అన్నమాట. సో యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా చెప్తారు. సో యూజ్ చేయగా దీని కలర్ అనేది మెరుగుపడుతుంది అనైతే చెప్తారు. సో ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, ఇది ఓన్లీ ఆభరణాల కోసమే. అంటే ఇందులో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే సో దీన్ని అలంకరణ కోసం మాత్రమే అని అనుకుంటూ ఉంటారండి. ఇది పూర్వం నుంచి కూడా అంటే ఆభరణాలకి ప్లస్ అలంకరణకి ప్లస్ మనకి విగ్రహాలు విగ్రహాల తయారీకి అన్నిట్లికి కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ట్రెడిషనల్ పర్పస్ కనెక్టివిటీకి కూడా మనకి ఇది ఇంపార్టెంట్ జ్యువెలరీ అనేది అంటే పంచలోహ జ్యువెలరీ ఆర్ పంచలోహం అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడికి మనం పాజిటివ్స్ ఏంటి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అనేవి తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే మనం దీనివల్ల వచ్చే నష్టాలేంటి, పరిమితులు అంటే లిమిట్స్ అంటే ఏమేమి లిమిటెడ్‌గా ఉంటాయి అండ్ దీని మీద ఉన్న అపోహలు ఏంటి అనేవైతే చూసేద్దాం. ఓకేనా? సో దీనికొచ్చేవి ఏంటి అంటే ఇది ఎప్పటికీ నల్లగా మారదు. సో ఇది ఎప్పటికీ నల్లగా మారదు అనేది అపోహ అండి. ఇది ఎప్పటికీ నల్లగా మారదు అనేది అపోహ. సో ఎందుకు అంటే ఇప్పుడే కదండీ చెప్పారు. దీన్ని వాడుతూ ఉంటే రంగనేది మెరుగుపడుతూ ఉంటుంది. బావుంటుంది. కలర్ అనేది పోదు అనే నేను కలర్ అనేది పోదు అనలేదండి. సో దీన్ని వాడుతూ ఉంటే దీని కలర్ అనేది మెరుగుపడుతుంది అని చెప్పాను కదా! సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఎప్పటికీ నల్లగా మారదు అనేది మాత్రం మిత్ అండి. సో ఇది ఖచ్చితంగా కలర్ అయితే కలర్ అంటే దీని షైనింగ్ అనేది అయితే కొంచెం కోల్పోతుంది. ఎప్పుడు? సో మనం దీన్ని సరిగ్గా వాడనప్పుడు గానీ, కొన్నాళ్ళు యూజ్ చేయకుండా ఉంచేసి పక్కన ఉంచేస్తే గానీ, అంటే డైలీ యూజ్‌గా కాకుండా అంటే నేను ప్యూర్‌గా కోటింగ్ లేని దాని గురించి చెప్తున్నానండి. కోటింగ్ ఉన్న జ్యువెలరీ గురించి అయితే నేను చెప్పట్లేదు. కోటింగ్ ఉన్న జ్యువెలరీ అయితే కోటింగ్ ఉన్నప్పుడు కోటింగ్ ఎంత వరకు ఉంటుందో ఆ కోటింగ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. తర్వాత రీపాలిషింగ్ కూడా చేసుకోవచ్చు. సో పాలిష్ ఉన్న దాని గురించి అయితే నేను మాట్లాడట్లేదు. సో పాలిష్ లేని ప్యూర్ పంచలోహం గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. సో ప్యూర్ పంచలోహం ఏంటి అంటే మనకి వాడగా కలర్ అనేది దాని రంగు అనేది దాని కాంతి అనేది మనకి మెరుగుపడుతుంది అని చెప్పి సహజంగా అంటూ ఉంటారు. అది కరెక్టే. కానీ కలర్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? నల్లగా మారదు అనేది మాత్రం మిత్ అండి. ఎందుకు అంటే సో ఇది మనం కంటిన్యూస్‌గా వాడకుండా ప్యూర్ ఏ కోటింగు లేని దాన్ని కంటిన్యూస్‌గా వాడకుండా మనం పక్కన పెట్టేస్తే ఆర్ సరిగ్గా వాడకపోతే అది ఖచ్చితంగా దాని నిగారింపునైతే తగ్గించుకుంటుందండి. సో దాని నిగారింపు అయితే కొంచెం తగ్గుతుంది. సో మళ్ళీ దాని నిగారింపు రావాలి అనంటే పెద్ద కష్టమేం కాదండి. చింతపండు రసం గానీ, చింతపండు గుజ్జు అలా ఉన్నా
లేదు మనకి చింతపండు అలా అవైలబుల్‌గా లేదు అని అనుకున్న పీతాంబరి పౌడర్ అయితే ఉంటుంది, అవైలబుల్‌గా ఉంది. సో, అది యూజ్ చేసి వాష్ చేస్తే దాని ఒరిజినల్ కలర్ అనేది దానికి బ్యాక్ టు నార్మల్ అవుతుందండి. సో, అంటే బ్లాక్ అయితే అయిపోదు. బట్ దాని షైనింగ్ కావచ్చు, దాని నిగారింపు కావచ్చు, ఇవి కొంచెం తగ్గుతాయన్నమాట. సో, కలర్ అయితే ఇలానే ఉంటుంది. కానీ దాని నిగారింపు అనేది తగ్గుతున్న మూల మనకి అలా కొంచెం బ్లాక్‌గా అనేది కనిపిస్తుంది. సో, నార్మల్‌గా మనం చింతపండు రసంతో గానీ, పీతాంబరి పౌడర్‌తో గానీ వాష్ చేసేసుకుంటే మనకి జనరల్‌గా నార్మల్‌గా వచ్చేస్తుంది. సో, ఆ క్వెషన్‌కి అయితే మీకు ఆన్సర్ అయితే అయిపోయింది కదండీ! సో, ఇది మాత్రం క్లియర్ అయింది కదా! సో, శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆరోగ్య ప్రయోజనాలకి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం అనేది అంటే కంప్లీట్‌గా లేవు. పరిమితంగా అంటే లిమిటెడ్‌గా ఉన్నాయండి. కంప్లీట్‌గా అయితే ఇది మనకి ఆరోగ్యాన్ని కంప్లీట్‌గా బాగు చేసేస్తుంది అనేదైతే కాదు. సో, మనకి లిమిటెడ్‌గా అయితే ఇది ఉంది. దీనివల్ల ప్రయోజనాలైతే ఉన్నాయి గానీ, ఇదే మెడిసిన్ అయితే కాదు. సో, అలా ఆ రకంగా అయితే మనకి ఆధారాలు లేవు. కంప్లీట్‌గా ఇవి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి చర్మ సున్నితత్వం లాంటివి ఏవైనా ఉంటే అంటే స్కిన్ ఎలర్జీస్ గానీ, దీంట్లో 5 మెటల్స్ అనేవి మిక్స్ అవుతాయని చెప్పాను కదండీ! ఆ 5 మెటల్స్‌లో మనకి రాగి ఉంటుంది, ఇనుము ఉంటుంది. సో, రాగి, ఇనుము ఇలాంటివి ఏవైనా పడని వాళ్ళుంటారు కదండీ! పడకపోవడం అంటే ఏంటి? మనకి స్కిన్ అలర్జీస్ రావడం గానీ, దద్దుర్లు రావడం, ఇచ్చింగ్ రావడం, ర్యాషెస్ రావడం అలాంటివి ఏవైనా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే తీసుకున్నప్పుడు ఇలాంటివి ఆర్నమెంట్స్ చేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని తీసుకుంటే సరిపోతుందండి. సో, అది కూడా ఎక్కువ శాతం అయితే కాదు. చాలా లిమిటెడ్ అన్నమాట. చాలా తక్కువ శాతం అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి. సో, ఇలా ఆ మెటల్ పడదు అని అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ప్యూర్ క్వాలిటీ ఉన్న అంటే ప్యూర్ క్వాలిటీ ఉన్న పంచలోహాన్ని గుర్తుపట్టడం కష్టం. సో, మనకి ఇది ఏంటి అంటే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను మాట్లాడేవి డిసడ్వాంటేజెస్, మిత్స్ 2 కూడా నేను చెప్తున్నానండి. సో, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మార్కెట్‌లో చాలా రకాల ఆర్నమెంట్స్ వచ్చేసాయి. అండ్ పంచలోహ ఆర్నమెంట్స్ అని చెప్పేసి తక్కువ క్వాలిటీవి కూడా ఉంటూ ఉంటాయి. ప్యూర్ క్వాలిటీవి ఉంటాయి. సో, వాటిలో మనకి ప్యూర్ క్వాలిటీ ఏవి అనేవి తెలుసుకోవడం కొంచెం ఛాలెంజింగ్ అండి. సో, అదైతే మనకి కాన్స్‌లోకే వస్తుంది. సో, దీని ఖరీదండి. సో, ఖరీదు చూసుకుంటే బంగారం, వెండి కూడా ఇందులో ఉన్నాయి. సో, అంటే ఉన్న 5 మెటల్స్‌లో బంగారం, వెండి కూడా మిక్స్ అవుతున్నాయి కాబట్టి సో, ఆ మిక్స్ అయినవి ఈ 2 కూడా చాలా కాస్ట్‌లీ యాక్చువల్లీ. సో, అందుకని చెప్పి మనకి ఈ ఇంపన్ జ్యువెల్లరీ అంటే పంచలోహ జ్యువెల్లరీ అనేది కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. సో, అదొక చిన్న డిసడ్వాంటేజ్ అండి. డిసడ్వాంటేజ్ అంటే పెద్ద డిసడ్వాంటేజ్ అని కూడా కాదు. ఆహ్, ఇలా గోల్డ్, సిల్వర్ కలిసినియి కాబట్టి కాస్ట్ ఉండడం సహజం. సో, ఇది కేవలం అలంకరణ కోసం మాత్రమే అనుకునేది కూడా మిత్ అండి. సో, ఇదేంటి అంటే మనకి ఓన్లీ అలంకరణ కోసం మాత్రమే కాదు, విగ్రహాలు అవి కూడా చేస్తారు. దాని ప్రాముఖ్యత ఉంది. సో, జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది అని చెప్తున్నారు దీనికి. సో, గ్రహ ప్రభావాలు నుంచి ఉంది. సో, ఇలా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో చూసుకుంటే దీని ప్రభావాలైతే డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆభరణాలకి అంటే ఓన్లీ అలంకరణ కోసం మాత్రం అయితే కాదు ఇది. ఓకే. సో, ఇదేంటి అంటే ప్రెజెంట్ ఉన్న సొసైటీకి అంటే అప్పట్లో పూర్వకాలంలో ఉన్న అప్పటినుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్యాషన్ అనేదైతే చేంజ్ అవుతూ ఉందండి.
సో ఆ చేంజ్ అయ్యే ఫ్యాషన్కి కూడా మనకి ఎక్కడికక్కడ ఫిట్ అవుతుంది, అంటే సూట్ అవుతూనే ఉందన్నమాట. ఈ పంచలోహ జ్యువెలరీ కావచ్చు, పంచలోహ విగ్రహాలు కావచ్చు, ఏవైతే అవి. సో ఎక్కడికక్కడ మనకి ఫ్యాషనబుల్గా చాలా బాగా ఫిట్ అవుతుందండి. ఎట్ ది సేమ్ టైం అందరినీ ఆకర్షించుకుంటుంది కూడా ఈ ఆర్నమెంట్స్ అనేవి. సో ప్రెసెంట్ ఏ ఏ రకమైన క్లోతింగ్ అయినా కూడా మనకి సెట్ అయ్యే ఆర్నమెంట్స్ అయితే ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉన్నాయనే చెప్పొచ్చండి. మనకి వెస్ట్రన్ వేర్ కావచ్చు, ట్రెడిషనల్ వేర్ కావచ్చు, శారీస్, డ్రెస్సెస్ అండ్ జీన్స్, చిన్న చిన్న పిల్లలకి ఎవరికైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఉంది, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ మీదకైనా ఆర్ శారీస్ మీదకి, క్లోతింగ్ మీదకైనా ఉన్నాయి. సో ప్రతి దానికి కూడా మనకి ఈ పంచలోహ జ్యువెలరీ ఆర్ ఆర్నమెంట్స్ అనేవి అవైలబుల్గా అయితే మనకి మార్కెట్లో ఉన్నాయండి. సో దీనికి ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి అయితే ఆన్లైన్లో మనం ఈజీగా కన్వీనియంట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ టోటల్గా పంచలోహ ఆభరణాలు, జ్యువెలరీ యూజ్ చేయడం మంచిదా చెడ్డదా అనేది మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఓకే సో ఇవైతే చూసేసారు కదండి. డిఫరెంట్ జ్యువెలరీ అయితే మన దగ్గర ఉంటాయి. సో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మోస్ట్లీ ఎవ్రీ ఫ్రైడే నేను ఇన్ఫర్మేటివ్ వీడియో, ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. సో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఓకే, కీప్ స్మైలింగ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఈ వీడియో నుంచి పంచలోహాల మీద ఉన్న అపోహలు కావచ్చు అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అయితే భావిస్తున్నానండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.